తినమ్మా అంటారు. వాళ్ళు ఇంకా కొంచెం తీసుకుంటారు గట్టిగా, ఎందుకంటే ఎంత ప్రతిభాన్ని కూడా తినరు. అయితే ఈ దినాలు కొత్తగా అడుగుతున్నారు, అది కూడా మంచిదే. తినమంటే పదార్థం తిన్నాను, రాత్రి నిద్రపోయినా తిన్నాను, అది మంచిది. అలాగే నాకు వస్తుంది. కుమార్తెని తండ్రికి ఎంత పిలిచి ఎంత ప్రాణం. ఒకే కుమార్తె ఎవరైనా చూడండి, వాస్తవానికి దేవుడే సహోదరుడి యొక్క హృదయాల్లో ప్రేమ, అనురాగం, ఆప్యాయత వాటి ఉంచాడు. ఎప్పుడైనా బ్రదర్ ఏం చూసినా ఏమడుగుతారంటే ఫోన్ చేశారా అని అడుగుతారు. అదే ప్రదర్శన మనం కొన్నిసార్లు అడగం. కానీ కుమార్తె విషయంలో ఎంత బాధ్యత శ్రద్ధ వహిస్తుంది. ఆయన వచ్చేమన్నాడు, నా కుమార్తె ఇప్పుడు నేను ప్రేమించిన నా కుమార్తె, ఎక్కువ సమయం గడిపే కుమార్తె. నేను ఆ కుమార్తెను ఎంతగానో ప్రేమించాను, కానీ ఆ కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది అని మార్కు సువార్తలో చెప్పాడు. నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, రమ్మని అడుగుతున్నాడు. నా కుమార్తె వైద్యుల దగ్గరికి వెళ్ళాడా, అడిగాడా? కానీ యేసు క్రీస్తు ప్రభువును అప్రోచ్ నేరుగా వెళ్ళి ఆయన అడుగుతున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి తన కుమార్తె సంగతి ప్రభు పాదముల యొక్క ఉంచుతున్నాడు. నేను పెంచిన నా కుమార్తె, నాకు నా ఏకైక కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆమె యొక్క బలహీనం, ఆమె యొక్క అనారోగ్యం, ఆమె యొక్క లోపం ఏదైనా కావచ్చు, ఆ యొక్క బలహీనత చనిపోవడానికి కారణమైంది. అందుకే తండ్రి తప్పిస్తున్నాడు. గమనించండి, ఇంటి నిండా ఏమున్నదంటే రోదన ఉన్నది, ఒళ్ళు ఉన్నది, ఏడుపు ఉన్నది, అంగలాపు ఉన్నది, దుఃఖం ఉన్నది, అసమాధానం ఉన్నది, అమాయకత ఉన్నది. ఆ ఇంటి నిండా రోదన ఉన్నది. ఇంట్లో రోజున పరిస్థితులు ప్రతిరోజు సంతోషదాయకంగా ఉన్నాయి, ప్రతిరోజు సమాధానంగా ఉన్నది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అతన్ని తప్పిస్తున్నాడు. నా కుమార్తె ఎలాగైనా సరే బ్రతకాలి. వెంటబడ్డాడు, ప్రభు దగ్గర పెడుతున్నాడు, వెళ్ళి ఆయన పాదముల మీద పడుతున్నాడు, బలవంతం చేస్తున్నాడు. నా ఇంటికి రండి, మీరు నా ఇంటికి వస్తారు. వైద్యులు కాదు నా ఇంటికి వచ్చారు, తెలిసిన వారు కాదు, డబ్బులో వారు కాదు, మీరు నా ఇంటికి వస్తే చాలు అని ఆయన పాదముల మీద పడి తన యొక్క కుమార్తె సమస్యను ఆయన పాదం మీద తీసుకొని వస్తున్నటువంటి తండ్రిని మనం చూస్తాం. రాత్రి సోదర సోదరి, కొంతమంది కుమార్తెల పరిస్థితి అలాగే ఉంది, కొంతమంది కుమారుల పరిస్థితి అలాగే ఉంది. నా కుమారుడు ఉన్నాడు, నా కుమారుడు నురుగు గారుతున్నాడు, నా కుమారుడు దయ్యం కట్టున్నాడు, నా కుమారుడు దెబ్బతిపోయాడు. కొన్ని కుటుంబాల్లో యజమానులు ఉన్నారు, దెబ్బతిపోయారు. కొన్ని కుటుంబాల్లో యజమానులు ఉన్నారు, దెబ్బతిన్నారు. వారి విషయమే బోధించేవారు ఉన్నారు, ప్రలాపించేవారు ఉన్నారు, అంగలార్చేవారు ఉన్నారు, ఏడ్చేవారు ఉన్నారు. అయితే ఆయన వెళ్ళి నేరుగా ప్రభువును కలుస్తున్నాడు. ఎవరిని కలవాలో వారినే కలుస్తున్నాడు. తన యొక్క సమయాన్ని వృధా చేసిన వాడక, తన సొమ్మును వృధా చేసిన వాడక, తనకున్న సామర్థ్యతను వృధా చేసిన వాడు కాదు. వెంటనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఏమన్నాడంటే, నా కుమార్తె సావనైనది. అది బాగు సోదర సోదరి దినాల్లో ఎంత మంది ప్రలాపిస్తున్నారు. పైకి ఇక్కడ బాగానే కూర్చున్నాం, కానీ కొన్నిసార్లు మన పిల్లల విషయమై, కొన్నిసార్లు యజమానుల విషయమై, కొన్నిసార్లు యజమానుల విషయమై, కొన్నిసార్లు భర్త విషయమై, భార్య విషయమై, పిల్లల విషయమై, బంధువుల విషయమై ప్రలాపించే తల్లి, రోధించే తల్లి ఉన్నారు. వారు దెబ్బతిన్నారు, వారు పాడైపోయారు, వారు చెడిపోయారు. కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, అంగలార్పు ఉన్నది. మధ్యకాలంలో తండ్రి అన్నాడు, నా కుమారుడు చేసిన దానికి అందరి ముందు ఏడవలేక బాత్రూంలో ఏడుస్తున్నాను. కొంతమంది బాత్రూంలో ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారు, రోధించేవారు ఉన్నారు, ప్రలాపించేవారు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటికి వస్తున్నాడు. సంగతులన్నీ కాదు, కానీ ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 3 సువార్తలో మత్తయి మాత్రం ఈ మాట మెన్షన్ చేస్తున్నాడు. 24వ వచనం, ఆ ఇంటికి వస్తున్నాడు, ఇంటిని
నిండా విరమ పురుగులు ఉన్నాయి, ఇంటి నిండా గొల్లు ఉన్నది, ఇంటి నిండా ప్రలాపం ఉన్నది, ఏడుస్తూ ఉన్నారు. అంటే 24లో స్థలమీయుడి అన్నాడు. నేను లోపలికి వెళ్ళాలని నాకేం కావాలి? స్థలం. రోదన పోవాలంటే, వేదన పోవాలంటే, అసమాధానం పోవాలంటే, అనైక్యత పోవాలంటే, ఆ గృహం సంతోషదాయకంగా ఉండాలంటే నాకు కావాల్సింది స్థలం, సొమ్ము కాదు. నాకు కావాల్సింది స్థలం కాదు, నాకు స్థలం ప్రభువుకు అవకాశం ఇస్తే చాలు, ప్రభువుకు స్థలం ఇస్తే చాలు, ప్రభువుకు ప్రాధాన్యత ఇస్తే చాలు, ప్రభువును ఆహ్వానిస్తే చాలు. ఆయన అడుగుతున్నాడు, నాకు స్థలం ఇవ్వండి అని. ఇలా ప్రభు మన జీవితాల్లో ప్రభువుకు మనం ఇవ్వవలసిన స్థలం అందిస్తున్నాము. మన జీవితాల్లో ఆయన ఇవ్వవలసిన స్థలం అందిస్తున్నాము. ఒక మాట యోహాను సువార్త నమ్మిన మన ప్రభు నమ్మిన బిడ్డ విషయంలో యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం ఒక వచనాన్ని మనం చూద్దాము. 37వ వచనం, 8:37. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియదు, ఆయన మీలో నా వాక్యమునకు స్థలం లేదు. నా వాక్యమునకు స్థలం లేదు. వారు అన్నారు, మేము ఎవరంటే అబ్రహాము సంతానం అని చెప్తున్నారు. అబ్రహాము దేవుని యొక్క వాక్యానికి స్థలం ఇచ్చాడు, చోటిచ్చాడు, విలువించాడు, ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ప్రభు అన్నాడు, ఆయన మీలో నా వాక్యమునకు స్థలం. ఇలా ఒక ప్రశ్న, ఈ దినం నిజంగా మన వాక్యం చదివించిన వారు ఉన్నట్లయితే మన మనసులో చేతులు ఎత్తుకున్నాం. ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? ఆయనకు చోటిస్తున్నామా? అందుకే ప్రమాపత్రికలో అంటున్నాడు, వారు చోటులు ఇవ్వలేకపోయారు అనే మాట రోజులు రాసిన ఒక మాట చూద్దాం. మొదటి అధ్యాయం 28వ వచనం, 1:28. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వడం వల్ల, దేవునికి చోటు లేదు, అన్నిటికీ చోటు ఉన్నది, అన్నిటికీ స్థలం ఉన్నది, అన్నిటికీ ప్రాధాన్యత ఉంది. కానీ దేవునికి చోటు లేదు, దేవునికి స్థానం లేదు, దేవునికి విలువ లేదు అని అంటున్నాడు. దేవునికి చోటు ఇవ్వకపోతే కనుక చేయరాని కార్యములు చేయు దేవుడు భ్రష్ట మనసు వారిని అప్పగించాడు. 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. వారిని అప్పగించాడు అన్నాడు. 1:24లో అప్పగించాడు, 1:26లో తుచ్చమైన అభిలాషకు అప్పగించాడు, 1:28లో భ్రష్ట మనసుకు అప్పగించాడు. ఒక వ్యక్తి తల్లి తీర పాపం చేస్తుంటే ఆ వ్యక్తిని పాపాన్ని అప్పగిస్తాడు. కొన్నిసార్లు అంటాడు, పిల్లలు ఎంత చెప్పినా అనుకోకపోతే నీ ఇష్టం, నువ్వు ఎట్లా చేస్తావు అని అంటాడు. అలాగే భ్రష్ట మనసుకు అప్పగించాడు. దేవునికి చోటు పోయి ఆయనకు చోటు లేదు. ఆయన అడుగుతున్నాడు, స్థలమే లేదు. ఇలా ప్రభువునైనా మన జీవితాల్లో వాక్యానికి స్థలం ఉందా? వాక్య విధానాలకు స్థలం ఉందా? వాక్య క్రమానికి స్థలం ఉందా? వాక్య నియంత్రణకు స్థలం ఉందా? కొన్నిసార్లు సంఘాలు వాక్యానికి స్థలం లేదు, మిగతావన్నీ ఆక్యుపై చేయబడ్డాయి. దేవుని వాక్యానికి స్థలం లేదు. పెళ్లిళ్ళు వచ్చాయి, వాక్యానికి స్థలం లేదు. గృహప్రవేశాలు వచ్చాయి, వాక్యానికి స్థలం లేదు. స్తుతి కూడిక వచ్చింది, వాక్యానికి స్థలం లేదు. సంతోషం ఎప్పుడు దాటిలో ఇచ్చినా గంట తక్కువగా ఉన్న వాక్యాన్ని ఇస్తారు. నిజమే, కొన్ని స్థలాల్లో వాక్యానికి స్థలం లేదు. చాలా సంవత్సరాల కింద ఒక స్థలంలో పెళ్లి జరుగుతుంది, రమ్మన్నాడు. వాడు ఫోన్ చేసేవాడంటే అన్న ఒక గంట వాక్యం చెప్పాలన్నా. నేను అన్నాను, పెళ్లిలో గంట కదా, గంట చాలా కష్టపడంటే లేదు, గంట చెప్పాల్సిందే, గంట పెంచుకొని గంట తక్కువగా కావాలనుకుంటే లేదు, గంట ఖచ్చితంగా చెప్పాలన్నాడు. అక్కడికి వెళ్తే పెళ్లి కుమార్తె 12:30 వచ్చింది స్టేజ్. ఒక బ్రదర్ వచ్చి అన్న అరగంట వాక్యం చెప్పాను, ఇప్పుడు గంట ఏమైంది నడిపించి చేయగలన్నాడు. ఆయన ఏమన్నా స్టేజ్ అయింది. రత్నాకరణ చాలా అనుభవం, నెల్లూరు నుంచి చాలా దూరం నుంచి వచ్చాడు. క్లుప్తంగా 10 నిమిషాలు వాకింగ్. అనుభవం అంటే తక్కువ మాట్లాడాలి, తెలుగుగా కొట్టాడు, పాజిటివ్గా కొట్టాడు. అంటే 10 నిమిషాలు అన్ని స్థలం వచ్చింది.
వాక్యానికి వచ్చేసిన స్థలం పోయింది. చూడండి, అమ్మాయి పెళ్లి మాటకి లేట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ పిటిషన్స్ ఎంత చేసి 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 మన వదలన్నాడు. మన మా అమ్మాయి మొక్క 30,000 పెట్టారు. మొన్న కరెంటు పోయింది, ఏసీ పోయింది, మొత్తం కాలిపోతుంది. ముందు కళ్ళు తెరవలేకపోతున్నాను, చూసుకొని కలవలేదు. బాగా ఉన్న అమ్మాయిని చెడగొట్టు పెట్టాడు. మా పిల్లలు ప్రభు చక్కగా చేశాడు. అనవసరంగా పూసి ఎంత గోళం చేసి వాటికి ఎంత స్థలం ఇస్తారంటే అన్ని ఇచ్చినాక ఇవన్నీ రాగానే కూర్చుకుపోయి ఆ స్థలం ఏంటంటే వాక్యానికి నేల ఇవన్నీ వచ్చేస్తాయి. ఎంటర్ అవుతుంది. అంత విచారకరమైన కొన్ని స్థలాలు అసలు మిగతా వాళ్ళని మీరు కానీ మనం అన్నీ చేసేవాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, ముస్లిమ్స్ వాళ్ళ ఆచారాన్ని కట్టుబడి ఉంటారు, హిందువులు వాళ్ళ ఆచారాన్ని కట్టుబడి ఉంటారు, సిక్కులు కానీ జైనులు కానీ వాళ్ళ ఆచారాన్ని కట్టుబడి ఉంటారు, బౌద్ధులు అంతే. అలాగే మార్వాడీస్ ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఒక క్రైస్తవుడు అన్ని ఆచారాలు చేస్తారు, వాటికి స్థలం చేస్తారు. దేవుడి వాక్యానికి స్థలం లేదు, ప్రార్థనకు స్థలం లేదు, పాఠాలకు స్థలం లేదు, దేవుడి యొక్క సన్నిధికి స్థలం, ఆధ్యాత్మికమైన విలువలకు స్థలం లేకపోయింది. నాకు స్థలం ఏంటి? నాకు స్థలం ఇస్తే, నాకు ప్రాధాన్యత ఇస్తే, నాకు విలువ ఇస్తే, నాకు సమయం ఇస్తే పూర్తిగా కంట్రోల్ చేస్తాను. నా విలువానికి స్థలం ఇచ్చాడు, నాకు అవకాశం ఇచ్చాడు. పరిస్థితులు ఎంత చక్కగా మార్చాడు. ప్రారంభంలో ఉన్నవి అయిపోయాయి, మనుషులు చేసినవి అయిపోయాయి, కానీ దేవుడు చేసింది ఉన్నాయి. మనుషులు చేసిన చాలా త్వరగా ఉన్నాయి, కానీ ప్రభు చేసింది సఫిషియెంట్ గా సరిపోయాయి. మనుషులు చేసింది జబ్బుల వస్తుంది, కానీ ప్రభు చేసింది మంచిగా వస్తుంది. ప్రభు స్థలం ఇస్తే పరిస్థితులు మారుతాయి. పూర్తిగా ఆయన అధీనంలోకి వస్తే చాలు. ఆయన అంటాడు, నాకు స్థలం ఇలాగే ప్రభు స్థలం. ప్రభు నగర మన జీవితాలు కొన్నిసార్లు కాని వాటికి మనం స్థలం ఇచ్చి వాక్యానికి ప్రాధాన్యత తగ్గిపోతుంది. దేవుడికి చూడలేకపోతున్నాను. బైబిల్ స్టడీకి స్థలం లేదు, సువార్తకి స్థలం లేదు, కూడికలకు స్థలం లేదు, రొట్టెలు చేసేవాడికి స్థలం లేదు. కొన్నిసార్లు అన్నింటినీ మనము ఎన్నిసార్లు వాటిని పక్కన నెట్టివేస్తున్నాం. చూడండి, ఫంక్షన్కి వెళ్ళాలంటే బైబిల్ స్టడీ అయినా పక్కకి నెట్టి మనం ఉంటుంది. మిగతా వాటికి స్థలం ఇస్తానికి పక్కకి నెట్టాం. ఏ మానవుడా మిగతా వాటిని పక్కకి నెట్టి ప్రభుత్వ స్థలం ఇచ్చిన దాఖలు ఎప్పుడైనా ఉన్నారు? ఆయన నన్ను స్థలం ఏమి అన్నాడు. మనుషులు దేనికి స్థలం ఇస్తున్నారు? మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనం. 8:19. అందులో ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చానని ఆయన వచ్చాడు. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నీవు ఆశ్రమం కలవు కానీ మనుష్య కుమారుని తలవాల్చుకునేకైన స్థలము దేనికి స్థలం ఇచ్చాడు? ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, అలంకరణగా రాయబడింది కానీ దాన్ని ఆత్మీయార్థం 20 నక్కలకు స్థలం ఉంది, ఆకాశ పక్షులకు స్థలం. నక్కలు అని అన్నాడు. వాస్తవానికి ఆ గ్రంథం 10:22లో, 10:22లో అవి పాడు చేసేవి అని అన్నాడు. మరి మాట చూద్దాం. పరమగీతం 2వ అధ్యాయం 15వ వచనం. పరమగీతం 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనసు. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు చెడగొట్టే నక్కలున్నాయి, పాడు చేసే నక్కలున్నాయి. నక్క అని అనగానే మోసానికి ఆ నక్కతో వాళ్ళు చెప్పి అన్నమాట. మోసం ఉంటే వాటి బట్టి నక్కలతో పోల్చాడు. ఉన్న నక్కలు, పాడు చేసే నక్కలు, దెబ్బతీసే నక్కలు, నష్టపరిచే నక్కలు. నక్కలకు స్థలం ఉందంటే ఈ లోకంలో మోసగాళ్ళకి ఏమన్నది? స్థలం అన్నది. మోసగాళ్ళకు స్థలం ఉంది, అక్రమానికి స్థలం ఉంది, అన్యాయానికి స్థలం ఉంది, కామి పనులకు స్థలం ఉన్నది, కామి జ్ఞానాలకు స్థలం ఉన్నాయి. ఆకాశ పక్షులు అన్నారు. ఆకాశ
నిర్గమనం 16:4 అదే మాట చెప్పాడు. నిర్గమనం 16:4 ఆకాశ పక్షులు చనిపోయినటువంటి కళేబరముల మీద వాళ్ళు అవి తింటాయి. అంటే చచ్చిన వాటికి స్థలాలు ఉన్నాయి, మోసములకు స్థలం, చూడడానికి స్థలం, వ్యభిచారానికి స్థలం, అక్రమానికి స్థలం, ఆయనకు స్థలం లేదు, పవిత్రతకు స్థలం లేదు, ప్రేమకు స్థలం లేదు, జాతికి స్థలం లేదు, కరుణకు స్థలం లేదు, సమాధానానికి స్థలం లేదు. ఆయన స్థలం వీడి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన స్థలం కోరుతున్నాడు. సొమ్ము కాదు, మనకున్న సామర్థ్యత కాదు, మనకున్న వనరుల వసతులు కాదు, ఇంకొక గది కాదు ఆయన అనేది. హృదయంలో ఆయనకు స్థలం, పోషకాలకు స్థలం ఉన్నాయి. నేను ఎవరికో స్థలం ఇచ్చాను, వేటికో స్థలం ఇచ్చాను, వాటికి స్థలం ఇవ్వడాన్ని బట్టి నా హృదయం నిండా అవి ఆక్యుపై చేశాయి. అందులో నెమ్మది లేదు, గరీబులు ఉన్నది, ఏడుపు ఉన్నది, రోగం ఉన్నది. ఎంతమంది డ్రగ్స్ కలిసి అలవాటు పడ్డారు, డబ్బులు ఉన్నటువంటి వారు అనేక మంది నిద్రలేని దినాలు గడుపుతున్నారు. వారికి నెమ్మదికి స్థలం లేదు, సమాధానానికి స్థలం లేదు. అనేక మంది నాయకులు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకు వారికి చిరుతల నెమ్మది లేని దినాలు వాళ్ళు గడుపుతున్నారు. నిద్ర మాత్రమే వేసుకొని నిద్రపోయిన వారు అనేక మంది ఉన్నారు. కానీ వాటికి ఇస్తారు, అవి గర్భలు చేస్తున్నాయి, అవి గందరగోళం చేస్తున్నాయి, అవి నెమ్మది లేకుండా చేస్తున్నాయి. సోదర సోదరి, ఈ రాత్రి దేనికి స్థలం ఇచ్చావు, అవి హృదయంలో నెమ్మది లేకుండా చేస్తున్నాయి. నీలో శాంతి లేదు, సమాధానం లేదు. నువ్వు దేనికి స్థలం ఇచ్చావో అది నీకు తెలియకపోవచ్చు. ఒకవేళ నీకు మాత్రమే అవుతుంది, తల్లిదండ్రులకు అర్థం కాకపోవచ్చు, భర్తకు తెలియకపోవచ్చు, వారికి తెలియకపోవచ్చు, పిల్లలకు తెలియకపోవచ్చు, బంధువులకు తెలియకపోవచ్చు. కానీ నువ్వు దేని చేత స్ట్రగుల్ అవుతున్నావు అది నీ జీవితానికి నెమ్మదికరంగా లేదు. ఎంత డ్యామేజ్ చేస్తుంది. ప్రభు నాడు నాకు స్థలం ఉంది, ఆయన స్థలం కోరాడు. ఈ రాత్రి ఆయనకు స్థలం ఇస్తే ఎప్పుడు అవకాశం ఇచ్చాడు ఆయన లోపలికి వచ్చాడు. ఏడ్చేవాడు ఏం చేశారు, బయటికి ఒకసారి చాలా సంవత్సరాలు జరిగింది కర్ణాటకలో ఎక్కువగా ఏడ్చేవాడు లేకపోతే ఏడ్చేవాడు అదే తెలుసుకున్నాడు. ఒక పేపర్ వేసి చూస్తే వాళ్ళు చచ్చిపోయిన వ్యక్తికి వీళ్ళకి ఏదో సంబంధం ఉన్నట్టు తెలుస్తారన్న. ఆయన ఎందుకు వేసి చెప్పాడు, నువ్వు ఎంత చక్కగా ఎదిగావు కదా, అసలు నీ ప్రేమ గొప్పదిరా అన్నాడు. కేవలం చూసి పక్క అయిపోతాడు. ఆ ఏడుపు ఆ కంటసేపు మాత్రమే. కొన్నిసార్లు ఏడ్చేవాడు కానీ నెమ్మదించేవాడు, గొర్రెలు చేసేవాడు, వాయించేవాడు, వాయించాలు కంట్రోల్ చేయలేకపోతున్నాయి. ఏడుపు అమ్మాయిని లేకపోయింది. సమస్య సాల్వ్ అవడానికి, సమస్య పరిష్కారం అవడానికి వారితో ఉన్నవారు ఎవరి వల్ల కాదు. కొన్నిసార్లు మనతో ఉన్నవారు మన బాధను తీసుకెళ్ళారు, మన దుఃఖాన్ని తీసుకెళ్ళారు, మన అగలాత్మని తీసుకెళ్ళారు. ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తే చాలు ఆయన లోపలికి వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా పరిస్థితులన్నింటినీ మార్చివేశాడు. ఆయన కంట్రోల్కు వస్తే, ఆయన అధీనంలోకి వెళ్తే, ఆయనకు నన్ను నేరుగా సబ్మిట్ చేసుకుంటే, అప్పగించుకుంటే పూర్తిగా కంట్రోల్ చేస్తాడు. ఏడుపు పోయింది, అంగలాంటి పోయింది, రోదన పోయింది, బాధ పోయింది. యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన బయట లోపల ఆశ్చర్యం, బయట శివాన్ని పది ఉన్నాడు, లోపల నిత్యురాలు ఉన్నది, బయట సజీవుడు ఉన్నాడు, బయట నెమ్మదించేవాడు ఉన్నాడు, సమాధానం ఇచ్చేవాడు ఉన్నాడు, లోపల రోదన ఉన్నది, ఏడుపు అంగలాంటి. ప్రభు బయట ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. అపోస్తలుల కార్యం 17 ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఆయన సమీపానికి వచ్చాడు, ఆయన దగ్గరకు వచ్చాడు. అవకాశం వస్తాడు, తోసుకొని లోపలికి రాడు, బలవంతంగా లోపలికి రాడు, బలవంత పెడితే లోపలికి వస్తాడు. ఆయన బయట నిలబడ్డాడు. ఎప్పుడైతే ఆయన వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు, నేను లోపలికి వెళ్తాను. ఆ చిన్నదాన్ని లేపాడు. వాళ్ళ సంతోషం ఏంటంటే పరిస్థితులు మార్చాడు, దుఃఖాన్ని మార్చాడు, వేదనను మార్చాడు. ముందున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. బుక్ అప్పగించుకుని పరిస్థితులు మార్చాడు. సమస్తాన్ని ఆయన అధీనంలో తీసుకున్నాడు.
అడిగాడు, స్థలం ఇవ్వండి. ఈ లోకం ఆయన ఇచ్చిన స్థలం. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. లూకాసు సువార్త 2వ అధ్యాయం, లూకాసు సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన స్థలం ఇవ్వండి అని కోరుతున్నాడు. తన తొలిచూరు కుమారుని కానీ కొద్ది గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేదన్న ఆయన పశువుల తొచ్చులో అడిగాడు, స్థలం లేదు. లోకం ఆయనకి ఇచ్చిన స్థలం. ఏ స్థలం? పశువులు. రాత్రి ఆలోచించాం. దైవం 4 సువార్తల్లో ప్రభువుకు ఏ స్థలాన్ని కేటాయించారు? పశువుల తొట్టులో ఆయన స్థలం, సత్రంలో స్థలం లేదు. సత్రంలో మిగతా వారికి స్థలం ఉంది, కానీ సార్వభౌముడు, ప్రేమ కలిగిన వాడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, ఆయనకు స్థలం లేదు. పశువుల తొట్టులో స్థలం ఇచ్చారు. ఆయన ఇచ్చిన లోకం, ఆయన ఇచ్చిన స్థలం పశువుల తొట్టి. ఆయన ఇచ్చినటువంటి స్థలం అనంత క్షేమకరమైనటువంటి స్థలం కాదు. నీకు నాకు స్థలాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చిన ప్రభువుకి ఇచ్చిన స్థలం. పశువుల తొట్టిలో ఆయన స్థలము ఏర్పాటు. ఒక దుర్భర జీవితం, మానవ యొక్క హృదయం ఒక పశువుల తొట్టి లాంటిది. వాసనతో ఉన్నది, రంగుతో ఉన్నది. అయితే అక్కడ కూడా ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఇచ్చిన లోకం కేటాయించిన స్థలం పశువుల తొట్టి. ఈ లోకం ఆయనకు సరైనటువంటి సపరేట్ గదులు లేవు. మార్కు సువార్తలో మాట మనం చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించాను. అనేకులు ఆయన బోధకుని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? ఇతనికి ఇవ్వని జ్ఞానం ఏంటిది? ఇతని చేతుల వలన అద్భుతములు చేయబడుతున్నది ఏమి? మరియు ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసేపు, యూదా, సీమోను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనోన్నవారు కాడా? ఆయనకు సపరేట్ బెడ్రూమ్ అంటూ లేదు. ఆయన అందరితో పాటు కలిసి ఉన్నాడు. ఆయనకు సపరేట్ గా టిఫిన్ అంటూ లేదు. అందరితో పాటు తినేవాడు. అందరితో పాటు ఆయన స్థలం దొరికింది. పిల్లలు 4 ఉంటే 4 రకాల టిఫిన్లు అడుగుతారు. కొంతమంది పులిహోర తింటారు, ఉప్మా పడదు. కొంతమంది ఇడ్లీ తింటారు, కొంతమంది సాంబార్ తింటారు. 4 రకాలు చేయాలి. కొన్నిసార్లు బ్రదర్స్ ఉంటే ఒక టిఫిన్ కాదు 2 రకాలుగా తింటారు. చాలా సార్లు ఆయనకు సపరేట్ అంటే ఏం లేదు. ఆయన అందరితో పాటుగా ఆయన కలిసి ఉన్నాడు. ఆయన సపరేట్ బెడ్రూమ్ అంటే లేదు. ఆయన ఇచ్చిన స్థలం, ఆయన ఉన్న స్థలం ఇట్స్ వెరీ నేరో. అది సంకుచితమైన స్థలం. అందులోనే ఆయన ఇమిడిపోయాడు, అందులోనే ఆయన ఉండిపోయాడు. ఆయన ఉన్న స్థలం చాలా చిన్న స్థలం. ఆయనతో బస్ చేయడానికి వెళ్ళాడు. పేదలు వెళ్ళాడు, అందరూ వెళ్ళాడు, చూశాడు. ఆయనతో ముందుగా యోహాను పెట్టాడు, అందరూ వెళ్ళాడు, చూసి ఆ రోజు ఆయనతో బస చేశాడు. స్థలం చిన్నదే, ఉండడానికి నివాసం చిన్నదే, కానీ ప్రేమ చిన్నదిగా, జాలి చిన్నదిగా, కనికరం చిన్నదిగా, కరుణ చిన్నదిగా, ఆయన చూపించినటువంటి ఆ యొక్క క్షమాపణ చిన్నదిగా, ఆయన చూపించిన ఔన్నత్యం చిన్నదిగా, సంకుచితమైనది కానీ ఆయన ప్రేమ సంకుచితమైనది కాదు. ఆయన ఇచ్చిన స్థలం చాలా చిన్న స్థలం. ఆయన అడుగుతున్నాడు, స్థలం నిన్ను రక్షించడానికి ఆయన లోకానికి దిగి వస్తే లోకం ఆయనకి ఇచ్చినటువంటి స్థలం. యోహాను సువార్త 19వ అధ్యాయం 13వ వచనం. నిన్ను రక్షించడానికి వచ్చిన క్రీస్తు ప్రభువు లోకం కేటాయించిన స్థలం. యోహాను సువార్త 19:13. ఈ మాటల్ని యేసును బయటికి తీసుకొని రాబడిన స్థలం. దేవాలయంలో స్థలం లేదన్నాడు యోహాను సువార్తలో. బయట ఎక్కడ స్థలం లేదు. ఎవరి ఇంటికి వారు వెళ్ళారు. యేసు బలిపడకపోయి ఆయన స్థలం ఇవ్వలేకుండా ఆయనకు సపరేట్ అని ఏమీ లేదు.
యొక్క జీవితాలు ఆయన బాగు చేయడానికి లోకానికి శస్త్రవేదిగా లోకానికి దిగొచ్చు. లోకం ఆయన కేటాయించిన స్థలం, రాలుపరిచిన స్థలం. ఎంత తీరుడిగా ఉన్నాడు, ఎంత తగ్గించమైన వాడిగా ఉన్నాడు. రాళ్ళు పుచ్చుకున్నాయా, పిల్లలతో నిలబడి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఒకవైపున రోగులు, ఒకవైపున యూదులు ఉన్నారు. యూదులు ఏదైనా సరే చెప్తే రోమా వారు మాత్రమే ఆ శిక్ష విధిస్తే యూదులకు అభ్యసించలేదు. ఖచ్చితంగా పిల్లలు మాత్రమే అది నిర్ణయించాలి. ఆయన నాలుగు పరిచయ స్థలంలో కూర్చున్నాడు. అందరూ నిలబడి చూస్తున్నారు. స్వయం ఉన్నాడు. మరి హృదయంలో ఒక ఖడ్గము మాట కూర్చుంటే తల్లి హృదయం తరుకుపోయింది. ఒక నిస్సహాయకుడుగా ఉన్నాడు, ఒక చేతగాని వాడుగా ఉన్నాడు. సర్వ మానవుల యొక్క పాపములను పరిహరించడానికి ఆయన చూడడానికి నాలుగు పరిచిన స్థలంలో ఆయన కూర్చున్నాడు. ఆయనకు ఈ లోకం కేటాయించింది ఒక తక్కువ స్థలం. తనలో ముళ్ళ కిరీటం పెట్టారు. ఎక్కడైనా సరే ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా తప్పు చేసిన వ్యక్తులను పట్టుకుంటారా, తప్పు చేయని వాడిని పట్టుకొచ్చేసి వాడిని తప్పెత్తుతారని. తప్పు చేసిన వాడు పట్టుకుంటారు. కానీ యేసుక్రీస్తు విషయంలో పట్టుకొని ఏమవుతారు? తప్పు. ఏ గవర్నమెంట్, ఏ కోర్టు, ఏ న్యాయస్థానం అలాగే ఒక యేసు విషయం పట్టుకొని తప్పెత్తారు. మధ్యాహ్నం నుండి పగల నుండి ఎదుగుతూనే ఉన్నాయి. ఆయనలో నేరము లేదు, ఏ నేరము కనబడలేదు. మార్కు సువార్తలో ఒక వచనాన్ని మనం చూద్దాం. 14వ అధ్యాయం 56వ వచనం. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. 59వ వచనం ముగింపునన్నాడు, ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పి కానీ అలాగైన మీ సాక్ష్యము సరిపడలేదు. సాక్ష్యము సరిపడలేదు. సరిపడేంత వరకు ఆయన పట్టుకున్నాడు. పిలాతు తీసుకొచ్చాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 4వ వచనం. లూకా సువార్త 23:4. పిలాతు ప్రధాన యాజకులకు జనసమూహములకు ఈ మనుషుని నాకు ఏ నేరమును కనబడలేదు. అయ్యా, ఏ నేరము కనబడలేదు. వాళ్ళు ఎవరన్నారు? ఇతను గెల్లు అయితే హేరోదుకి పంపించాడు అన్నాడు. హేరోదుకి తీసుకొచ్చాడు. 15వ వచనం. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదునకు కనబడలేదు, పిలాతుకు కనబడలేదు. 22వ వచనం. 3వ వారు అతడు అన్నాడు పిలాతుకు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము, ఎంత వెతికినా ఒక్క దుష్కార్యం కూడా. ఇంకా అడుగుతున్నారు. చివరికి పిలాతు ఏమన్నాడంటే 25వ వచనం, 23, 25 కాసులు అల్లరి నిమిత్తము హత్య నిమిత్తము చెరసాల వేయబడి ఉన్న వారిని అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయటకు ఏం చేశారంటే మీకు ఎలా నచ్చితే అలా పట్టండి అని. మీకు ఎలా నచ్చితే అలా పట్టండి. ఎందుకంటే ఫైనల్ గా ఆ యొక్క జడ్జిమెంట్ లో తీర్పు ఇవ్వాల్సిన పిల్లలు మాత్రమే. యూదులకు రైట్స్ లేవు. రోమా ప్రభుత్వంలో రోమా సామ్రాజ్యం. చివరికి ఫైనల్ గా పిల్లలు తీసుకున్న నిర్ణయం మీకు ఇష్టం వచ్చినట్టు. కానీ మీకు ఇష్టమై దీని నాయకులండి పిల్లలు ఇష్టపడ్డాడు. మీకు ఎలా నచ్చింది అలా పట్టండి. ఆయన పట్టుకొచ్చి రాజు పరిచిన స్థలంలో కూర్చోండి. లోకం ఆయన ఇచ్చిన గౌరవం కొరడా దెబ్బలు, లోకం ఆయన ఇచ్చిన ప్రాధాన్యత ఉన్న వేదలు ఎదుగుతుంది. కండలు లేచి వచ్చాయి, రక్తము కారులా ఇద్దరి పరిపీఠంలో జల్లేలా ఉంటుంది. యేసు ప్రభువు దేహం జల్లేలాగా మారిపోయింది. అంతర్గతమైన బహిర్గతమైన సర్వ మానవాళి యొక్క పాపమును పరిహరించడానికి కల్వరి శిలువలో ధార పోసింది. ఈ యొక్క
యేసుక్రీస్తు ప్రభువు ఆయన మౌనంగా ఉన్నాడు. నోట కపటం లేదు. దూషిస్తున్న పనులు దూషించిన వాడు కాదు. ఏ రకమైన మర్మాలు కానీ ప్రతిస్పందన కానీ తన నుండి రాలేదు. మౌనంగా ఆయనకి ఇచ్చిన స్థలం యెరూషలేముకు గాడిద పిల్లలు ఎక్కి బొమ్మలు నరికి వేశారు, బట్టలు పరిచేశారు, హోసన్నా జయమని వెనక ముందు ప్రజలు ఉన్నారు. కానీ ఆయన వెళ్ళేటప్పుడు విషయాలు తన తరం వారిలో విచారించిన వారు ఒకరు ఒంటరిగా ఉండిపోతున్నారు. అలాంటి శవాన్ని అలాంటి ఎలా తీసుకెళ్లారంటే పూలను పెట్టి పెడతారు. కానీ అర్థమై ఉన్నాయి. ఇవరకు నా వరకు ప్రభువు కేటాయించిన స్థలం, రాజుపరిచిన స్థలం. అందుమాత్రమేనా కాదు, ఆయన కేటాయించిన స్థలం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. లూకాసు సువార్త 23:33 వారు కపాలమనబడిన స్థలం అన్నాడు. ప్రభువు కేటాయించిన స్థలం ఇది కపాలమనబడిన స్థలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గలిని వెలుపట లోకమానికి ఇచ్చిన స్థలం ఎక్కడ? ఇలా నీకు నాకు స్థలాన్ని ఇవ్వడానికి కొరకై గలిని వెలుపటానికి స్థలం ఇచ్చారు. ఆయన ఇచ్చిన స్థలం రాజుపరిచిన స్థలమా? యెరూషలేము వీధులు ఆయన ఇచ్చారు. అక్కడ పుణ్యులైనటువంటి స్థలాన్ని తీసుకెళ్ళి ఒక నిర్మానుషమైన రాబోతు ఉండే స్థలం, భయంకరమైన వాతావరణం కలిగినటువంటి స్థలం, ఆయన పట్టబడిన స్థలం. వధశాలలో పట్టబడినట్టుగా ఉంది, రక్తమయమైపోయింది. నిజంగా ఆయన కూర్చోబెట్టి ఆయన కొడుతున్నాడు. అది వధశాలలో పట్టబడినట్టుగా పట్టబడుతున్నాడు. ఎర్రపు ముద్దగా ఆయన తయారయ్యాడు. చూడడానికి బాధగా వ్యసనకాచుడిగా వ్యాధి నిర్వహించిన వాడు ఆయన మరణ వ్యాపించడమైంది కాదు. ఒక ప్రమాదానికి కూడా సరిపోయేవాడు కాదు. నేను నిమిత్తముగా సర్వ మానవాళి యొక్క పాప పరిహారం చనిపోయాడు. బహు వికారంగా మారిపోయాడు. అద్భుతంగా అన్నాడు. ధవలవరుడు రత్నవరుడు 10,000 మంది పురుషులు గుర్తింపదగిన స్వర్గంలోని వాడు కాదు. ఆయనేనా ఈయన అన్నట్టు కదా. ఆయన బహు వికారంగా సులోమాను పడుకోబెట్టారు. 2 చేతుల్లో 2 పాదాలు పడవైన ఉంటారు. చివరికి ప్రభుకి ఇచ్చిన స్థలం ఏ స్థలం? సిలువ. పశువులో తొచ్చి ఒక రకం, ఇంట్లో గది ఉన్న కలిసి ఉండేది ఒక రకం. లోకం ఎక్కడ స్థలం లేదు. చివరి దానికి కేటాయించిన స్థలం సిలువ ప్రాణం. మన వాళ్ళని రక్షించుకునే సిలువ ప్రాణులుగా స్థలం కేటాయించారు. ఆ సర్వోన్నతుడైన మహోన్నతుని సార్వభౌముడు సిలువ ప్రాణులుగా పడుకోబెట్టాడు. 2 చేతుల్లో 2 పాదములో పొడవైన మేకులు తిప్పకూడదు. సమ్మట దెబ్బలకు ఆ మేకు అంగవంతులు లోపలికి రక్తము తావుగా కాల్చారు. కొంతమంది కుటుంబంలో సులువు మనం తీర్చగలిగిన స్థానం 4 గవర్నమెంట్ ఉంటాయి. సూర్యకిరణాలు గాయాలు ఆకాశంలో భూమికి మధ్య గాలాడుతూ ఉన్నాయి. చూడండి వాడిగా చెల్లో పెట్టుకోలే మారిపోయాడు. ఆయన తీరంతం, ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన కరుణ ఉంది. వారంతగా వారు కట్టింగ్ చేసిన, వారు పాలించిన ఆయన ప్రేమను చూపించాడు. అది ఇద్దరు చివరికి చూశారు. ఆయన మాట రకమైన కపటం లేదు. ఆయన మౌనంగా ఉన్నాడు. వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కానీ ఆయన ఏం మాట్లాడలేదు. అన్నాడు, అబ్బాయి మనకి తెలిస్తే న్యాయమే కానీ దీనిలో ఏ దోషము. ఈ షార్ట్ పీరియడ్, ఈ షార్ట్ టైంలో, ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిలో
యేసు నీ రాజ్యంలోనికి లేదా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను నా బాల్యమైన పాపాలను జ్ఞాపకం చేసుకోవద్దు, నన్ను జ్ఞాపకం చేస్తుంది. ప్రభు అన్నాడు, నేనే నువ్వు నాతో. నేరస్తులతో ఉన్న విధానం వేరు, దొంగలతో ఉన్న విధానం వేరు, వాడవాళ్ళతో ఉన్న విధానం వేరు. ఈ రోజు నువ్వు నాతో ఉంటావు, నువ్వు నాతో ఉంటావు. నేను చేస్తాను క్షేమకరమైన స్థలం, భద్రమైన స్థలం. అక్కడ అగ్ని లేదు, అక్కడ హాని లేదు, అక్కడ నష్టం లేదు. దేవుడే స్థలం. ఇద్దరు కలిసి దొంగతనం చేశారు, కలిసి పట్టబడ్డారు, కలిసి జైలుకి వెళ్ళారు, కలిసి శిలోముడానికి వచ్చారు. కానీ ఇద్దరు పర్వతానికి ఒకటే పనులు చేస్తారు. కలిసి మీటింగ్లో ఉండొచ్చు, కలిసి ఉద్యోగం ఉండొచ్చు, కలిసి పొలంలో ఉండొచ్చు, కలిసి ఇంట్లో ఉండొచ్చు. ప్రభుత్వం నమ్ముకోకపోతే కలిసి పనులు కార్యక్రమాలకు వెళ్ళే అవకాశం. ఈ మీటింగ్లో ఇప్పుడు ఎన్నిసార్లు కలిసి ఉన్నాం, ఆదివారం కలిసి వస్తున్నాం, ఇంట్లో కలిసి సహవాసం చేశారు. కానీ కలిసి ఇంకో పనులు ఎన్నో ఈ యొక్క దొంగ ఈ దొంగను చూస్తున్నాడు కాదు. స్థలాలు మారిపోయాయి. ఆశలో ప్రాణం కలిగింది. ఇద్దరి యొక్క స్థలాలు మారిపోయాయి. ఈ రాత్రి నీ యొక్క స్థలం మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి. ప్రభువుకు స్థలం ఇస్తే, ప్రభువుకు స్థానం ఇస్తే, ప్రభువుకు నిలుస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం, నీకు స్థలం సిద్ధపరచ 3వ వచనం, నేను వెళ్ళి నీకు స్థలం సిద్ధపరచిన నేనున్న స్థలం. 4వ వచనం, నేను వెళ్ళుచున్న స్థలం మార్గం మీకు. నేను వెళ్ళే స్థలం, నేను ఉండే స్థలం, మిమ్మల్ని కూడా ఆ స్థలం, నేను ఉండు స్థలంలో మీరును. ఈ లోకంలో ప్రభుత్వ స్థలం ఇవ్వలేదు సరిగా, కానీ ఆయన మనకు స్థలం ఇచ్చాడు, ఆయన మనకు నిర్మించాడు. మనక ప్రాధాన్యత, మనక ఘనత, మనక ధన్యత, మనక వాక్యం. ఈ రాత్రి ప్రభుని నమ్మని నీకు, ఈ రాత్రి పాపంలో నీకు స్థలం ఇస్తున్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు. మానవ యొక్క జీవితాన్ని బాగు చేయడానికి కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ సమయంలో ఆయన హృదయంలో స్థలం ఇస్తే చాలు. అయ్యా, వేరే వాటి చేత నా హృదయం నింపబడి ఉంది, ఈ రాత్రి నా హృదయంలో నీకు స్థలం అంటే చాలు. ఇంట్లో దేవుడు అవసరం, హృదయంలో ఆయన స్థలం ఇస్తే చాలు. ఆయన మిగతా వాటిని బయటకు పంపిస్తాడు, ఆయన ఆక్యుపై అవుతాడు, ఆయన జీవితాన్ని మారుస్తాడు. ఆ చిన్నదాని పరిస్థితి మార్చినట్టుగా ఒక్కసారి ఆయన అప్పగించుకుంటే నీ యొక్క పరిస్థితి మారుతుంది. మాటలు మారుతాయి, బుద్ధులు మారుతాయి, ప్రవర్తన మారుతుంది. అసమాధాన స్థితి సమాధానాన్ని మార్పు చేస్తాడు. సంతోషమైన జీవితానికి సంతోషాన్ని ఇస్తాడు. ఆయన స్థలం ఇస్తాడు, ఆయనకు అవకాశం ఇస్తాడు. ఇది కాదని వెళ్ళిపోయినా ఇది చిరకాగ్ని అగ్నిగతమైన మట్టుకుంటాం. ఆ స్థలం ఎవరికి అంటే అపవాదికి వారికి సంబంధించిన అక్కడ దేవుని పిల్లలకు అది స్థలం కాదు. ఈ రాత్రి ఆ స్థలానికి వెళ్ళడం సుమా. ప్రభు ఎదురు వస్తే చాలు. చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఆయనకు సొంత సమాధి అంచబడడానికి స్థలం లేదు. తన ముందు ఉంచబడ్డాడు. అది డల్లగా ఉన్నది. ఆయన మా స్థలంలో పడుకోబెట్టాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన ఉన్న స్థలం తండ్రి వార్షిక మహిమ ప్రభావాలు తిరిగి దారిగా ఉన్నాడు. ఈ రాత్రి ప్రభువుకు స్థలం ఇస్తే ప్రభు నేను పాపేను, కానీ వాటికి స్థలం ఇచ్చి చాలా మిస్సమయ్యాను. అల్లరితో ఉంది, గలిబిలిగా ఉంది, గందరగోళంగా ఉంది. ఈ రాత్రి నీకు నా స్థలం ఇస్తాను. యేసు ప్రభు నీ నోటి దొరుకుతారు. దేవుడు మృతులను లేపడని కొంతమంది విశ్వసించాను, రక్షించబడ్డారు. ఎందరో యేసు క్రీస్తుని అంగీకరిస్తారు, అనగా ఆయన నామమున విశ్వాసం ఉంచుతారు. ఆయన పిల్లలైన అధికార ప్రభు స్థలం. సోదరుడు
సోదరి మరొక సందేశం వినబోతూ ఉండగా ఆ తండ్రి ఇంట్లో స్థలం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, ప్రాధాన్యత ఇచ్చాడు, సంతోషాన్ని చూశాడు, ఆనందాన్ని చూశాడు. దుఃఖం పోయింది, పరిస్థితులు మారుస్తాడు, ప్రజల స్థితులు మారుస్తాడు, అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ మార్చివేస్తాడు. రాత్రి ఇక్కడ కూర్చున్న మేము వేది వేదికి స్థలం ఇచ్చి దెబ్బతిన్నాము, నష్టపోయాము. ఇంతవరకు నష్టపోయింది చాలుస్తున్నా. ఈ రాత్రి ప్రభువుకు స్థలం ఇస్తే చాలు, ప్రభువుకు విలువిస్తే చాలు. పట్టబడిన ప్రభువు అంగలారుస్తున్నాం ఈ కొరకై ఆయన కలవరిలో వేలాడిన ప్రభువు కచ్చిన మేకులు నీ కరచరణములందు దిగబోతుచుండగా భరించినావయ్యా. కలకు కచ్చిన మేకులు నీ కరచరణములందు దిగబోతుచుండగా భరించినావయ్యా. తండ్రి వీరేమి చేయుచున్నారో, వదశాలకు పయనమైతివా ప్రభువా, వదశాలకు పయనమైతివా. కరుకైన దారిలో కందిన పాదాలతో, ఇరుకైన త్రోవలో బరువైన సిలువతో, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే. వదశాలకు పయనమైతివా ప్రభువా, వదశాలకు పయనమైతి. సోదర సోదరి పూర్ణపరమైన వదశాలకు వెళ్ళాడు. ఎంతగా బోధించబడ్డాం ప్రభువు చూడు. ఈ రాత్రి సువార్త అందించబడ్డాడు. శిలువలోని యేసు క్రీస్తు ప్రభువు కళ్ళ ముందు ప్రదర్శించబడి కఠినంగా పడిపోతావా? ప్రభువుని అంగీకరించు. ప్రభువుకు స్థలం ఇస్తే జీవితం మారిపోయి ఎంత మందికి స్థలం ఇచ్చి దెబ్బతిన్నావు. ఈ ఒక్కసారి ప్రభువుకు స్థలం కలిగి మార్పు ఇంత కాదు. మరి వర్తమానం ఉండగా ప్రభువును తీర్మానం చేసేవారు. ఆ వర్తమానం అయిన తర్వాత ముందుకు ప్రభువుకు స్థలం ఇచ్చి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రియ ప్రభువా, మీరు అనుగ్రహించిన మాటలు బట్టి స్తోత్రములు. ఇంకా కాని మాటకి స్థలం ఇచ్చి నష్టపోయానేమో. ఈ రాత్రి నీకు స్థలం ఇచ్చి ఇంత జీవానికి వారసులుగా నీకు అని నమ్మిన మేము వాక్యానికి, ప్రార్థనకు, సంఘ సహవాసానికి స్థలం ఇచ్చి నేను మహిమపరచుకునేట్టుగా చేయమని మా ప్రభువును ప్రేమ కలిగిన వాడిని యేసు క్రీస్తు ప్రభువును స్తోత్రం చెల్లించి ప్రార్థించండి, వేడుకుంటున్నాము.